హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు మామిడి జామ నిమ్మ తోట అయితే సేల్ వచ్చిందండి. టోటల్గా వచ్చేసి 12 ఎకర్స్. మీరైతే చూడవచ్చు, మీరు చూస్తున్నది పొలం వచ్చేసి 12 ఎకర్స్లో వచ్చేసి మామిడి జామ నిమ్మ తోట వేసారండి రైతు. 12 ఎకర్స్ సేల్ ఉంది, ఒకటే బిట్. మెయిన్ ఎంట్రన్స్లో మన గేట్ ఉందండి, చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. 12 ఎకర్స్ కూడా ఒకటే బిట్ వచ్చేసి. టోటల్గా వచ్చేసి పొలం మొత్తం మనకు 4 బోర్లు ఉన్నాయండి. 4 కూడా వాటర్ పంప్ చేస్తున్నాయి. ఒక బావి కూడా ఉంది. అది కాకుండా తోట మొత్తం వీళ్ళు డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారండి. ఒక ఎకరా వచ్చేసి ఓనరు 25 lakhs చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంది. ఇది వచ్చేసి మనకు కర్నూలు నుంచి ఆత్మకూరు రోడ్ అండి. ఆత్మకూరు రోడ్లో పాములపాడు వస్తుంది, పాములపాడుకు దగ్గరలో ఉంటుంది. అదే కాకుండా ఈ పొలంకి 1/2 kilometer దూరంలో అయితే 169 నేషనల్ హైవే ఉందండి. ఇది వచ్చేసి పల్లెటూరుకి వెళ్ళే రోడ్లో సెకండ్ బిట్లో వస్తుంది. రోడ్ కన్వీనియంట్ కూడా బాగుందండి. ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉందండి. మీరైతే చూడవచ్చు, డైరెక్ట్ ఓనర్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేసిన తర్వాత నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడియడం ఉంటుంది. తోట మొత్తం వచ్చేసి ఇలానే నీట్గా ఉందండి. డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి. టోటల్గా వచ్చేసి మనకు 12 ఎకర్స్ ఒకటే బిట్ అండి. ఎంట్రన్స్ కూడా ఉంది, గేట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది. మనకు వచ్చేసి మొత్తం 4 బోర్లు ఉన్నాయండి. 4 కూడా వాటర్ ఉన్నాయి. బావి కూడా ఉంది. కర్నూలు నుంచి వచ్చేసి మనకు కరెక్ట్ 70 kilometers వస్తుందండి. పాములపాడు నుంచి 12 kilometers వస్తుంది. ఇది వచ్చేసి మన నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వెళ్ళే రోడ్లో అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఓనర్ ప్రైస్ వచ్చేసి 25 lakhs, ప్రైస్ నెగోషియేషన్ ఉంది. తోట వచ్చేసి మనకు జామ, నిమ్మ, మామిడి ఉన్నాయండి. ప్రజెంట్గా అయితే అవి ఉన్నాయి. ఇది చూస్తుంది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. హైవే కూడా 1/2 kilometer డిస్టెన్స్లోనే ఉంది. మెయిన్ రోడ్డు కూడా ఇది సెకండ్ బిట్లో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.